అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మెద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేద్దాం, మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని భూమి మీద సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రభు యేసునామములో శిరసు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఏ మాటలు చేస్తే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నా ఒకసారి చూడగలిగితే దేవుని పిల్లారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డ మాట మనం చూడగలిగితే, నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నదని రాశాడు దేవుని పిల్లలు. అంటే దేవుని బట్టి అంట మన ఆత్మ అంట ఉల్లసించడం అంటే సంతోషపడాలా. ఎందుకు సంతోషపడాలా, ఎందుకు ఉల్లసించాలంటే దేవుని పిల్లరా, సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుణ్ణి మనం కనుక్కున్నాం, మనకి దొరికాడు ఆయన. మనకు ఆయన దొరికాడు కనుక మనం ఏం చేయాలా, ఉల్లసించాలి. ఎవరైనా చూడండి, అనుకోకుండా ఎవరికన్నా ఈలోక సంబంధంగా ఏదైనా బంగారం కానీ ఏదైనా డబ్బులు దొరికితే ఏమి సంతోషపడతారంటే అంతలో కనపడి ఇంతలో మాయమైపోయేదాన్ని సంతోషపడతారు. కానీ సర్వసృష్టిని ఒక్క మాటక చేత కలుగు చేసిన మహానుభావుడైన దేవుడు మనకు దొరికాడంటే మనం ఎంత ఉల్లసించాలా, ఎంత సంతోషపడాలి దేవుని పిల్లరా. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా జీవము కలిగిన దేవుణ్ణి కనుగొని ఆయన యందు ఉల్లసించే వారిగా మారిపోనట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, సృష్టిలో నిజ దేవుడు ఎవరో తెలియక తిరుగుతూ ఎత్తుకులాడుతూ దారి తప్పిపోయిన నీ పిల్లల్ని నాయన కృపతో కనికరించి నాయన నిన్ను కనుగొని నువ్వు దొరికినప్పుడు తండ్రి ఉల్లసించగలిగే భాగ్యం నీ బిడ్డలకి మనం అడుగుతున్నాయినా. ఇదిగో బిడ్డల పొలం పనులని, చేతి పనుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాలు, చదువులని బిడ్డలు బయటికి వెళుతుండగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా సాయంత్రం ఇంటికి చేరి కుటుంబాలతో కలిసి నేను స్తుతించి గణపరిచి నీ దీవెనలు పొందగలిగే భాగ్యం బిడ్డలకు అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.